మీరు అంటే ఎప్పుడు వచ్చారమ్మా తెలంగాణకి? మినిమం 9 years అయిపోతుంది. నోట్లు మార్చారు గుర్తుందా? అవునవును. అది పుష్కరాలకి, అవును, ఆంధ్ర పుష్కరాలని అప్పుడు వచ్చాను ఇక్కడికి నేను. కానీ ఎలా ఉండే అసలు? మమ్మీ చాలా ఏడ్చింది ఆ టైంలో? ఓకే, మొత్తం యాసిడ్ పోస్తే ఎట్లా పెయిన్ ఉంటుంది అట్లా వచ్చింది? అట్లా వచ్చింది. అంటే ఏమనిపించింది? అంటే చనిపోతా అట్లా అనిపించింది? చనిపోతాను అనిపించిందండి. ఇంక నా పని అయిపోయింది, మొత్తం ఇదంతా అయిపోతుంది. మొత్తం ఐసిన్ ఉంటుంది చూసారు, ఆ టైప్ లో మొత్తం అదంతా ఇట్లా అయిపోతుందేమో. ముట్టుకుంటుంటే తిమ్మిరి ఉంటుంది చూడ, తిమ్మిరి ఇట్లా స్కిన్ మీద ఇలా చేపెట్టినట్లేదు. నా స్కిన్ నాకే తెలియట్లేదు, మొద్దు మారిపోయింది. ఇది ఇంకెలా అయిపోయి పాయిజన్ అయిపోయి నేను ఇంకా వెళ్ళిపోతా, నా పిల్లలు ఏమైపోతారు. అక్కడ కూడా నా కన్న తల్లిగా నా పిల్లల గురించి ఆలోచిస్తున్నా. నేను పోయినా నాకేం కాదు, నా పిల్లలు ఏమన్నా అయితే ఒక్క పూట ముద్ద పెట్టలేదు. నా పరిస్థితి నా ఊళ్ళో ఉన్నప్పుడు నాకు ముద్ద పెట్టలేదు మా వాళ్ళు. అప్పుడు కూడా నేను సిమెంట్ పని కాదు, రొయ్యలు వెళ్తారు కదా, రొయ్యల పనికి వెళ్ళి దూద్ ఫ్యాక్టరీకి వెళ్తే అక్కడ కూడా నేను వీక్ కదా పడిపోతే, అప్పుడు కూడా నేను తీసుకొచ్చి ఇంట్లో సిలిండర్ ఎక్కి చూడకుండా లేకుండా చాలా అక్కడ బయట వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఇప్పుడు నన్ను బయట వాళ్ళే ఆదుకున్నారు.